6 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను చాలా ఆలస్యంగా ప్రకటించి అట్లా కూడా కొంత నాశనమైంది బీజేపీ పార్టీ. అభ్యర్థులను చాలా లేటుగా ప్రకటించడం వల్ల వాళ్ళ పార్టీ సిద్ధాంతమే నచ్చదనుకుంటే ఆ వ్యక్తులు కూడా ఎవరికి నచ్చలే. ఇక 6గురిని మొత్తానికి లోక్సభ ఎన్నికలకు ప్రకటించింది. అందులో 3 ఇంతకుముందు ఉన్న వాళ్ళే. ఇక చూడుర్రి, ఇది ఎన్నో పేజీ? 2వ పేజా? 2వ పేజీలో వీళ్ళ ముఖాలు చూసినాక వీళ్ళ కోట్లు ఎత్తారా వేయద్దా మీరు నిర్ణయించుకోరు. 2వ పేజీ కాదు, ఇక ఈ ముఖాలు మీరు చూడనియా. ఈ ముఖాలు మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ పనులు చేసిండ్రు జర ఆలోచించుకున్నాక వీళ్ళ కోట్లేరు. ఈయన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నాడు. ఈయన ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి? ఎన్ని నిధులు తెచ్చిండు? ఎన్ని మెడికల్ యూనివర్సిటీలు తెచ్చిండు? తెలంగాణ ప్రాంతానికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చేటట్టు చేసిండు, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు ఎన్ని తెచ్చిండు అది. ఇక ఈయన ఎన్ని రైల్వే జోన్లు తెచ్చిండు తెలంగాణకు? మోడీ సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు కదా ఉద్యోగాలు, ఆ 2 కోట్లలో తెలంగాణకి ఎన్ని ఇచ్చిండు అది తెచ్చుకోండి. ఇక మన బండన్న నమస్కారం పెట్టాలి అన్నకు. ఏది సమాధులు దవుతాను అంటాడు, మసీదులు దవుతాను అంటాడు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు. ఇవి తప్పించి బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ స్థానానికి ఇంతవరకు చేసిన ఒక కార్యక్రమం మంచి పని ఏమన్నా ఉంటే జర చెప్పుర్రి. ఇక్కడ మంచి విద్యావంతుడు, మంచి వక్త, అదే విధంగా ఒక మృదు స్వభావి తెలంగాణ ఉద్యమకారుడు బండి సంజయ్ తోటి పోటీ పడబోతాడు. ఆయనే బోయినపల్లి వినోద్ కుమార్. ఉద్యమంలో ఉన్నాడు, మృదు స్వభావి, మంచి వక్త, మంచి సబ్జెక్ట్ ఉన్నాడు. మరి ఆయనను గెలిపించుకుంటారా, ఇలాంటి విద్వేషిని గెలిపించుకుంటారా కూడా ఒకసారి ఆలోచన చేసుకోరు. ఇక నవ్వుతాడుగా మంచిగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ డిస్టిక్ కి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి చేసిన ఒక మంచి పని ఏమన్నా ఉంటే జర కామెంట్ చేయర్రి. ఇక ఈయన కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడే కానీ షెడ పార్టీలు ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఓట్లు ఎక్కురు. ఇక బూర నరసయ్య గౌడ్ బీసీ బిడ్డ. ఈ బీసీ బిడ్డ కూడా లాస్ట్ టైంలో రాంగ్ స్టెప్ వేసింది, ఈయన కూడా ఖతం అవుతాడు. ఈ 6గురిని యథావిధంగా మళ్ళీ ఇంటికి పంపిస్తే తెలంగాణ ముద్దు ఉంటుంది. దీంట్లో ఎవరొక్కరు గెలిచినా మళ్ళా మత పిచ్చి, మత రపరప ఉంటుంది. ఈ మత రపరపతోటి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ మోడీ సముద్రంలో దునికి శ్రీకృష్ణుడి దగ్గర పూజలు చేసి వచ్చింది కాబట్టి ఇక్కడ మేము మూసీ నదిలో మునిగి మేము ఒక పూజ చేస్తామంటారు. ఇక దేవుళ్ళకు పూజలు చేయడానికి, దేవుళ్ళకు మొక్కడానికి అయితే మనం గెలిపించలేం కదా, ప్రజల బతుకులు మార్చడానికి గెలిపిస్తానం అంటాను. మరి అట్లా గెలిపిస్తే ఒకసారి వీళ్ళు ఏం పట్టించుకున్నారో, ఏం చేసిందో చూడండి, చూసి ఓట్లేయండి. కాబట్టి రానున్న లోక్సభ చాలా 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 ముఖ్యమైనది, ప్రతిష్టాత్మకమైనది. ఒక్క 12 సీట్లు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ఏం జరుగుతుందో చూడు. నేను చెప్తాను, ఇప్పుడు చెప్పొద్దు. అది ఇట్లున్నదిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇట్లా అవుతుంది. ఏం జరుగుతుందో చెప్తా, వివరిస్తా. మీరు 12 సీట్లు ఇచ్చి మాట్లాడుర్రి, దాన్ని మొత్తం ఎట్లెట్లా మారిందో నేను చెప్తా. నాకు మొత్తం చెప్పిండు ఒక ఆయన, 12 సీట్లు కనుక వస్తే రేవంత్ రెడ్డి సీటు గోవిందాట. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి సీట్లు? 64 ఉన్నాయి. 64 ఉన్నాయి. దీంట్లో 4 మైనస్ అయితే మైనార్టీ ప్రభుత్వం అవుతుంది. పుసుకున 10 మైనస్ సీట్లు అయినాయి అనుకో, గోవింద నీ రేవంత్ రెడ్డి కాదు, ఇక రేవంత్ రెడ్డి తమ్ముంది ఉంటుంది ఇక ఆట. ఇప్పుడు 30 మందిని 50 మందిని వేసి కొట్టిస్తాను కదా, ఇక అప్పుడు ఉంటుంది మీ ఆట ఇక. కాబట్టి ఇది ఎట్లా జరుగుతుంది అనేది కూడా చెప్తా, కానీ ఇప్పుడు కాదు సందర్భం. ఎలక్షన్ నోటిఫికేషన్ రానిర్రి, 12 సీట్లు ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీకి. ఒకవేళ మళ్ళా చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తానంటే నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయను, బీజేపీకి సపోర్ట్ చేయను, జాతీయ పార్టీలకి దేనికి సపోర్ట్ చేయను. ఒక తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ పెట్టర్రి, కేసీఆర్ కంటే వాళ్ళు ఇంకా ఉత్తమమైన వాళ్ళు పరిపాలనలో, నేను అనేది పరిపాలనలో
వ్యక్తిగతంగా కాదు. పరిపాలనలో కేసీఆర్ కంటే ఇంక ఉత్తమైన వాళ్ళు ఓ పార్టీ పెట్టిన సుబీర్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఓట్లేస్తామని చెప్తా. ఇప్పుడు కూడా చెప్తానా, మీకు కాంగ్రెస్ కు బీజేపీకి ఓట్లేయకుండా బీఆర్ఎస్కి వేయండి. ఒకవేళ బీఆర్ఎస్ నచ్చకపోతే డిఎస్పీ అని ఒక పార్టీ ఉన్నది, లోకల్ పార్టీ, అది ఇంకా షేన్ కాలేదు. ఆ పార్టీకి ఎయిర్ చూద్దాం దమ్ముంటే చెప్తాను కదా, ఆ పార్టీకి ఎయిర్